హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. బ్రహ్మ సమాజానికి చెందిన కుటుంబంలో జన్మించిన విజయ నిర్మల గారు భర్త ఉండగానే మరో వ్యక్తిని కోరుకోవటం, అతడిని పెళ్లి చేసుకోవాలని సంకల్పించుకోవటం, చివరికి ఎలా అతని మనసు గెలిచింది అన్న ప్రశ్నకు సమాధానంలో ఈవిడ మొదటి భర్త ప్రస్తావనని ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాలి. విజయ నిర్మల గారు చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరీర్ని ప్రారంభించినప్పటికీ వాటితో అంత గుర్తింపు అయితే రాలేదు. దాంతో ఈమెకు 16వ ఏటనే పెళ్లి చేసి పంపించేశారు ఈమె తల్లిదండ్రులు. విజయ నిర్మల భర్త పేరు కృష్ణమూర్తి. ఇతడు చెన్నైలో షిప్ డిజైనింగ్ ఇంజనీర్గా మంచి పొజిషన్లో ఉండేవారు. భారీ వేతనం, ఖరీదైన ఇల్లు, బాగా పలుకుబడి కూడా. తర్వాత కాలంలో అతడు నటుడు చంద్రమోహన్కి, కృష్ణకి కూడా పరిచయం అయ్యాడు. కానీ విధి చేతిలో వాణి చేతనే దారుణంగా మోసగింపబడి సమాజంలో కాస్త చిన్న చూపుకి గురవ్వాల్సి వచ్చింది. 1962లో పెళ్ళై కొత్త ఇంటి అడుగుపెట్టిన విజయ నిర్మల గారు కృష్ణమూర్తి ద్వారా ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. ఏడాది తిరిగేసరికి మళ్ళీ రంగుల లోకంలోకి అడుగు పెట్టాలి అనుకున్నారు. భర్తకు మొదట ఇష్టం లేకున్నా తర్వాత సరేనని ఒప్పుకున్నారు. మొదట్లో భార్యతో పాటు తను కూడా సెట్స్కి వెళుతూ ఉండేవారు. అలా రంగుల రాటం సెట్స్లో చంద్రమోహన్తో పరిచయం పెరిగింది. ఇక విజయ నిర్మల ఆ మూవీ తర్వాత కృష్ణ గారితో కలిసి సాక్షి మూవీ చేస్తూ అతని పట్ల ఆకర్షితురాలయ్యింది. సాక్షి మూవీ 1967లో వచ్చింది. ఆ మూవీ సెట్స్లో విజయ నిర్మల రోజు కొత్త కొత్త వంటలు తెచ్చి కృష్ణ గారికి వడ్డించడం, ఆయనతో ఎక్కువ చనువు పెంచుకోవటం జరిగింది. సాక్షి తర్వాత వరుసగా మళ్ళీ కృష్ణ గారితోనే ఈమెకు సినిమా అవకాశాలు రావడంతో వీరిద్దరూ కలిసి ఉండే సమయం ఎక్కువైంది. కృష్ణకి అప్పటికే పెళ్ళయిందని తెలిసినా విజయ నిర్మల గారు ఆయనతో చనువు పెంచుకుంటూ వచ్చారు. లంచ్ బ్రేక్లో సహనటీమణులు కృష్ణతో ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే ఈమె సహించేది కాదు. అలా ఇన్నర్గా ఇతనిపై పెంచుకున్న ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ భర్తకు దూరం చేసింది. ఇక భార్య ప్రవర్తనలో మార్పు తెలుసుకొని కృష్ణమూర్తికి కోపం వచ్చేది. అదే టైంలో విజయ నిర్మల గారు కృష్ణ ప్రేమను కన్ఫర్మ్ చేసుకొని విడాకులకు అప్లై చేసేసింది. అలా విడాకులు రాగానే 1969లో కృష్ణ విజయ నిర్మలలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. అటుపై వీరి వివాహం అభిమానులకి ఇంటా బయట ఎవ్వరికీ ఇష్టం లేదు. చాలామంది అయితే వీరు ఎక్కువ కాలం కలిసి ఉండలేరులే అనుకున్నారు. కానీ విజయ నిర్మల గారు తన ప్రేమ ఎంత బలీయమైనదో చెబుతూ 50 ఏళ్ల పాటు కృష్ణ గారితో అన్యోన్యంగా జీవనం సాగించారు. అయితే ఈమె కంటే ఎక్కువగా పుట్టినప్పటి నుండే బావే ప్రాణంగా బ్రతికిన మహా ఇల్లాలు ఇందిరమ్మ ఆ 50 ఏళ్ళు గుండెల్లోనే కొండంత దుఃఖాన్ని మోస్తూ గడిపింది. దాంతో తన కంట పన్నీరు కోసం మరొకరి కంట కన్నీరు నింపింది అన్న అపవాదును మూట కట్టుకున్నట్లయింది విజయ నిర్మల గారు. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.